అందరూ ఎర్ర బుక్ అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పిందేంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్. అందుకే మనం 6 శాసనాలు ప్రకటించాం. తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, యువగలం, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత. పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి, వేదికమైన పెద్దల దగ్గర నుంచి, ఇక్కడున్న కార్యకర్తల వరకు ఈ 6 శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనకి ప్రజలు ముఖ్యం, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం ముఖ్యం. అహర్నిశలు కష్టపడాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలా. తిరిగి 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరుచుంటాయి. నేను మొన్నే చెప్పా, గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల్ పార్టీని కలవాలి, మండల్ పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి, వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి. వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నాం మన అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి. ఆయన వల్ల కూడా అయిపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు. మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు. ఆ క్షణంలో నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ పాట వినిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గుర్తొచ్చింది. చాలా బాధ వేసింది. ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది. మీరు ఎంత అబద్ధాలు చెప్తారో అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీ ఆవిష్కారం అవుతుంది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి యుగమే స్వర్ణయుగం అనేది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలకు మీరు కట్టుబడి ఉండండి. లేకుండా అంటే మీరు చెప్పినటువంటి మాటకు మీరు ధైర్యం ఉంటే మీరు మీ సెక్యూరిటీ వదిలిపెట్టి రాండి, జనంలోకి రాండి, ఒక వార్డులో తిరుగుదాం, ఒక్క వార్డులో తిరుగుదాం. లోకేష్ గారు రండి, పెద్ద కాలర్ ఉండే షర్ట్ వేసుకొని రా. చిన్న చిన్న కాలర్ ఉంటే కన్నా ఒకరో ఇద్దరు కాదు కదా, చాలామంది పట్టుకోవాలని ఉన్నారు. నీ కాలరు కనీసం ఒక అడుగు పూర్వకాలం షోలేలో ఉన్నాయి కదా, ఇంత కాలరు ఆ షర్ట్లు వేసుకొని రావాలి. నువ్వు రెడీగా ఉండారు ఇక్కడ ప్రజలు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను గుర్తు చేస్తున్నా, ఈ యొక్క దోపిడీ బ్యాచ్లో నువ్వు చేరిపోయినావు. వాళ్ళు నీ ప్రతిష్టను దిగజారుస్తారు, నీ యొక్క గౌరవం పోతుంది. 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత నువ్వు పోరాటం చేస్తామేమో అనుకుంటున్నావేమో. నా మిత్రులు చాలామంది చెప్తున్నారు, అన్న ఈ పవన్ కళ్యాణ్ వేరే పెద్ద స్ట్రాటజీ ఉంది. 3 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వంతో అన్ని రకాలుగా లాభపడి అన్ని హోదాలు తీసుకొని 3 సంవత్సరాల తర్వాత పోరాటం చేస్తాడు. అప్పుడు కూర్చొని మీరు అన్నీ ఇచ్చింటివన్నీ ఇవ్వలేదని చెప్పేటువంటి కారణంతో ప్రజల్లోకి వచ్చేటువంటి ఐడియా ఉందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అది చెల్లవు. నిన్ను కూడా గమనిస్తున్నారు ప్రజలు. ప్రజల స్కానర్లో నువ్వు ఉండవు. పోరాటం చేయాలనుకుంటే ఈ రోజు నుంచి పోరాటం చేయి. 3 సంవత్సరాల తర్వాత వచ్చి ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి ఆ రోజు మొదలు పెడితే ప్రజలు నిన్ను క్షమించరు. మీరు పడేటువంటి నాటకాలను ప్రజలు ఒప్పుకోరు. ఈ రోజు నుంచి మీరు రండి. పోయిన సంవత్సరం అంటే 1 సంవత్సరం పోయింది, వీ విల్ ఎక్స్క్యూజ్, పోనీలే 1 సంవత్సరం అని చెప్పి. ఈ సంవత్సరం అన్నా మీరు చెప్పేటువంటి సూపర్ 6 అమలు కావాలా?
అమలు కావాలని కూడా శాచ్యురేషన్ పాయింట్తో శాచ్యురేషన్ మోడ్లో అమలు కావాలా. ఏదో 50 మందికి 100 మందికి ఇస్తామంటే కుదరదు. అది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఇచ్చేటువంటి హామీలు అమలు కావాలా. దీనికి ఉదాహరణ దీపం పథకం. మీరు ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్లు మీకు ధైర్యం ఉంటే రండి, నేను వస్తా. మీ ఇష్టం వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు రండి. శాచ్యురేషన్ పార్టీలు ఇచ్చినారు లేదో ఒకసారి తెలుసుకుందాం. గ్రామాలకు పోయి ఏ గ్రామాల్లో ఉన్నాయండి? మా గ్రామంలో కొన్ని వందల మందిని అడిగినా అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 48 రూపాయలు వచ్చింది, కానీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఆ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ డబ్బులు నాకు రాలేదని చెప్పి కొన్ని వందల మంది వేల మంది చెప్తున్నారు. మీకు సిద్ధమైతే మేము రెడీగా ఉన్నాం. పోదాం రండి జనంలోకి. సరస్వతి పవర్లో వాటాలు ఏమనేది మీకు ఆ రోజు కూర్చొని వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ నేను చూపించడం. ఆ రోజు మాట్లాడేటప్పుడే నేను ఊరికే ఈరోజు అంటే నేను ఆ క్వశ్చన్ మీద ప్రిపేర్ కూడా కాదు. ఆ రోజు నేను డాక్యుమెంట్ తీసుకొని వచ్చి చూపించాను. దాంట్లో స్పష్టంగా షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఆ యొక్క సరస్వతి పవర్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంతా కోర్ట్ ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ తేలినంత వరకు దాన్ని మనం ఎవరిమే కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదని చెప్పి వాళ్ళు రాసుకునేటువంటి లేకుంది. మీకు అంటే మళ్ళీ పంపిస్తారు, సర్క్యులేట్ దట్ కాపీ టు యూ. మాట్లాడిన దానికి భిన్నంగా కూర్చొని ఇది నాది, ఏ టైం అంటే ఆ టైం అమ్ముకుంటామంటే జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ వల్ల అటాచ్మెంట్ ఉంది, ఆయన బెయిల్ మీద ఉన్నాడు.